మన ప్రభువును రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. హల్లెలూయా. చూడండి, ప్రార్థన అంటే ఏంటి? ఏంటి ప్రార్థన అంటే? అడగటం, దేవుణ్ణి అడగటం. ప్లస్ అర్థన. ప్రార్థన అంటే ప్రభువుని అడగటం. అయితే మనం తల్లిదండ్రులు కూడా అడుగుతాం మన అవసరాల కోసం. దాన్ని ప్రార్థన అంటారా? అనరు. అయితే ప్రభు అంటున్నాడు, చూడండి, మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వాక్యం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. చిన్న ప్రార్థన చేస్తుంది. తండ్రి, స్తోత్రమైన యేసుని వందనాలు. నా ప్రభువా, నా దేవా, అయ్యా, ఈ యొక్క ఆరాధనలో ఇంతవరకు కృప తోడించావు. పాటల ద్వారా మహిమ పొందావు, ఆరాధన ద్వారా సాక్ష్యము ద్వారా మహిమ పొందావు, వాక్యము ద్వారా మీరు మాట్లాడండి నాయన. అడిగితే ఇస్తానంటున్నావు దేవా, నీకు స్తోత్రం. అవునయ్యా, నువ్వు అడిగితే ఇచ్చే దేవుడవు ప్రభువా. అందుని బట్టి నేను స్తుతిస్తున్నావు తండ్రి. వినిచిన వారికి వినగల చెవి, గ్రహించకపోతే అనుగ్రహించు. మీరు ఏం మాట్లాడి మేము పొందను, సమస్త మీ ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకోండి. నన్ను మరుగుపరుచుకొని నాయన మీరు మాట్లాడమని నాజరేయుడైన యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. ఇది వర్షాకాలమో ఎండాకాలమో అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అతివృష్టి, లేకపోతే అనావృష్టి. పడితేనేమో ఒకటే వారం, లేకపోతే అసలు లేదు. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు మత్తయి 7:7, అడుగుడి మీకు ఇయ్యబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, అడుగు ప్రతి వాడును పొందును అంటున్నాడు. అడిగితే ఇస్తానంటున్నాడు. అంటే అడిగితే ఇస్తానన్నాడు కదా అని ఏది పడితే అది అడిగి తీయడు. మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది పొందుకోవాలంటే కొన్ని కండిషన్లు కూడా ఉన్నాయి. ప్రభు దగ్గర నుంచి అంత తేలిగ్గా దీవెన, ఆశీర్వాదం, అవసరాలు అవన్నీ తీరవు. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా అంటున్నాడు యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యంలో అంటాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది అడిగినా ఆయన ఇస్తానన్నాడు, కానీ ఆయన చిత్తానుసారంగా అడగాలంట. అంటే ఏంటి? ప్రభువా, నీ చిత్తమైతే. హల్లెలూయా. ఏంటది? నీ చిత్తమైతే. ఆయన చిత్తమైతేనే అది జరుగుద్ది. ఒకవేళ నువ్వు నీ చిత్తమైతేనే అడిగినా అది ఆయన చిత్తంలో ఉంటే అది నీకు దొరుకుద్ది, అది నీకు జరుగుద్ది. దొరకలేదు, జరగలేదు అంటే అది ఆయన చిత్తం కాదు అని మనం అర్థం చేసుకోవాలి.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అడుగుతాం, భయంకరంగా అడుగుతాం, కన్నీరు గార్చి అడుగుతాం, ఉపవాసాలు ఉండి అడుగుతాం. కానీ కొన్నిసార్లు అది జరగకపోవచ్చు. హల్లెలూయా. నీవనుకున్నది జరగకపోయినా, నీవు ఆశించినది నీకు దూరమైనా, నీవనుకున్నది జరగకపోయినా, నీవు ఆశించినది నీకు దూరమైనా, నీకేమంటారు వారు నీకు లేకపోయినా, నీకేమంటారు వారు నీకు లేకపోయినా, నిన్ను బాధపరచువారే నీకు బంధువులైనా, నీకు నడువరువారే నీకు బంధువులైనా, మాట తప్పని వాడు నిన్ను దాడిపోడు ఎన్నాడు, మాట తప్పని వాడు నిన్ను దాడిపోడు ఎన్నాడు. మనసా ప్రభుని ఆరాధించుమా, మనసా ప్రభుని ఆరాధించుమా. హల్లెలూయా. ఒక్కోసారి నీవు అనుకుంది జరగకపోవచ్చు, నీవు ఆశించింది నీకు దూరమైపోవచ్చు. కానీ ఆయన మాట తప్పే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చిత్తమైతే ఆయన తప్పకుండా జరిగిస్తాడు. అందుకే ఆయన చిత్తానుసారముగా మనం అడిగితేనంట అది తప్పకుండా మనకు దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటిగా ఆయన చిత్తానుసారముగా అడగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది, మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా అడగండి అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వాక్యం. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది వరకు మీరేమి అడగలేదు అంటున్నాడు. ఎందుకంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అడగలేదు? అన్నీ చేసేవాడు, అన్నీ ఇచ్చేవాడు పక్కనే ఉన్నాడు. హల్లెలూయా. ఆహారం కావాలంటే ఆహారం దొరుకుతుంది, అవసరాలు తీరుతూ ఉన్నాయి. వస్త్రాలు కావాలంటే వస్త్రాలు దొరుకుతూ ఉన్నాయి. ఏది కావాలన్నా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, వాళ్ళకి అవసరత అనేది పడట్లేదు. ఎందుకంటే వడ్డించేవాడు మనవాడైతే అంతా సమృద్ధి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేనా? ఎందుకంటే చూడండి, భోజనాల దగ్గర వడ్డించేవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అనుకోండి, ఇంకో కంటే ఎక్కువ వేస్తారు. వేరే వాళ్ళు వేస్తారా? వేరు. ఎందుకంటే మనోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వద్దన్నాకుంది వడ్డిస్తూనే ఉంటారు. అలాగే గొప్పవాడైనటువంటి, మహిమలు చేస్తున్నటువంటి, ఘనుడైనటువంటి గొప్ప గురువు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప బోధకుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. గొప్ప యజమానుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. ఇంకా వాళ్ళకు పదవేంటి? హల్లెలూయా. అయితే ప్రభు అంటున్నాడు, ఇది వరకు నా పేరు మీరేమి అడగలా, మీ సంతోషము పరిపూర్ణం అవ్వాలంటే నా పేరట అడగండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కనుక అడిగినట్లయితే
అది దొరుకుతుంది అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవదిగా అడిగేది విశ్వాసంతో అడగాలండి. ఎలా అడగాలి? విశ్వాసముతో అడగాలి. చూడండి యాకోబు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయము 5వ వాక్యం, మీరు ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగని అంటున్నాడు యేసు. కొంతమందికి ఏమో ఎక్కువ మార్కులు వస్తాయి, కొంతమందికి ఏమో తక్కువ మార్కులు వస్తాయి. కారణం ఏంటంటే వాళ్ళకి జ్ఞానం అనేది తక్కువగా ఉంటుంది. కొంతమంది జీనియస్లు ఉంటారన్నమాట, కొంతమంది ఏమో మందమతులుగా ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఎంత చదివినా కూడా గుర్తుండదు. చదువుతారు పాపం, నైట్ అవుట్లు కూడా చేస్తారు, కానీ గుర్తుండదు. కానీ గుర్తుండాలి అంటే, ఆ జ్ఞానం కావాలి అంటే నువ్వు అడగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊరికి అడిగితే చాలదు. ఆ బుక్స్ మీద నీ చేయి పెట్టాలి, అప్పుడు అడగాలి. ప్రభువా, ఇదంతా నా మైండ్లో ప్రింట్ అయిపోవాలి అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎప్పుడు అవసరం వచ్చుద్ది? ఎగ్జామ్ హాల్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు అడిగితే అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు అడగకపోతే, ఇదిగో నాకు జ్ఞానం కొదువుగా ఉంది, నాకు అనుగ్రహించు ప్రభువా అని అడగకపోతే ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కూడా విశ్వాసంతో అడగాలండి. ఎట్లా అడగాలి? విశ్వాసంతో. పాస్టర్ గారు చెప్పాడు, ఎట్లా పెట్టి ఇదంతా నా మైండ్లో ప్రింట్ అవ్వాలి అని అడిగినంత మాత్రం నా ప్రింట్ అయిపోద్దా ఏంటి అనుకున్నావు అనుకో, అంతే సంగతులు. విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, అంతే. హల్లెలూయా. ఒక అమ్మాయి అట్టాగే నమ్మి ప్రార్థన చేసింది. అట్లాగే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత అడిగితే దేవుడు క్వశ్చన్ పేపరు ఆన్సర్తో సహా చూపించాడు. హల్లెలూయా. 10th ఎంత వచ్చిందో తెలుసా? 10/10. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం, విశ్వాసం ఉండాలి. ఆ బిడ్డ చిన్న వయసులోనే బాప్తిసం పొందింది. దేవుడు అంటే ప్రేమ. హల్లెలూయా. ఇప్పుడు జాబ్ చేస్తుంది. ఆఫీస్ వాళ్ళతో కలిసి, అందరితో కలిసి ఒక చోట, అదేందో అవుటింగ్ అంట, వెళ్తాను అంది. సరే, ఆఫీస్ వాళ్ళు అందరూ కలిసి వెళ్తున్నారు కదా, సరే వెళ్ళని చెప్పాను. మళ్ళీ తెల్లారంటుంది, 2 అబ్బాయిలు 3 అమ్మాయిలని నాగార్జున సార్కి వెళ్ళాలనుకుంటున్నాము అంది. వద్దని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానేసింది.
ఎందుకంటే మనము మనుషులకు కాదు, దేవునికి భయపడాలి. 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు తెలంగాణలో నుంచి ఆంధ్ర రావాలి కారు వేసుకొని. ఏమో సాతాను ఏం ప్రేరేపించుంది ఎవరికి తెలుసు, చెప్పలేం కదా. రోజులు బాగోలేదు, అందువల్ల వద్దని చెబితే మానేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా కూడా విధేయత చూస్తాడు. లోబడుతున్నారా లేదా? మీరు అట్టగా చెప్తారులే, మేము చేసేది మేం చేస్తామంటే సాతాను అవకాశం తీసుకుంటాడు. ఏం చేస్తాడో తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏదైనా సరే విశ్వాసముతో, మనకేది కావాలో అది విశ్వాసముతో అడిగితే దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అదే ఏమంటున్నాడు, ఒకవేళ సందేహింపక విశ్వాసంతో అడగాలి అంటున్నాడు. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును అంటున్నాడు. అంటే ఆ సముద్ర తరంగం గాలి వచ్చినప్పుడు ఏం చేస్తుంది, దానికి నిలకడ అనేది ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఉందంటే కాసేపటికి ఇంకో చోట ఉంటుంది. అలాగే ఇటువంటి వాళ్ళంట ద్విమనస్కులు అంటుంది బైబిల్. ఏ మనసు? 2 రకాల మనసు. వెళ్ళాలా వద్దా, చెయ్యాలా వద్దా, ఇది అవుద్దా లేదా, అనుమానం అంట, సందేహం. కానీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ఒక వ్యక్తి మాత్రం సందేహించకుండా అడిగింది స్పష్టంగా. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం మొట్టమొదటి అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం మొట్టమొదటి అధ్యాయము 11వ వాక్యం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒకటి విశ్వాసంతో అడిగింది, రెండోది స్పష్టంగా అడిగింది. ఏమంది? నువ్వు కనుక నాకు మగ పిల్లవాడిని దయచేస్తే, హల్లెలూయా. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. అమ్మ ఎవరు కావాలి? ఎవరైనా పర్వాలేదండి, ప్రార్థన చేయండి. కొంతమంది ఏమో ఎక్కువ శాతం మొక్కలాడే కావాలి. నేను మాత్రం పాస్టర్ గారు మొక్కలాడి ఈ ప్రభావం చేసింది, ఆడపిల్ల పుట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనైతే ప్రభువానికి చిత్తమంట, అంతే, సమస్య ఉండదు. ఆయన చిత్తం మొక్కలు ఇస్తాడు. కానీ నువ్వు అడగాలి, నీకెవరు కావాలో నువ్వు అడగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు పరిపూర్ణ విశ్వాసం ఉంటే దేవుడు తప్పకుండా నీ విశ్వాసాన్ని కనపరుస్తాడు. హల్లెలూయా. సందేహంతో కాదు. అన్న విశ్వాసంతో అడిగింది, స్పష్టంగా అడిగింది. అంతేకాదు వాగ్దానం చేసింది, నీ సేవకే సమర్పిస్తాను అని. అందుకే దేవుడు హన్నాని నమ్మాడు, మంచి మగపిల్లవాడు
ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి చెప్పిన ప్రకారంగానే ఆమె చేసింది, దేవుడికి ఇచ్చేసింది. గొప్ప ప్రవక్తను చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు, మరలా బిడ్డలను ఇచ్చాడు అన్నాకి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అడిగితే విశ్వాసంతో అడగాలి. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్తలో 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వాక్యంలో మనం గమనిస్తే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన వ్యక్తి మనకు కనబడతాడు. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ శతాధిపతికి ఉన్న విశ్వాసం చూచి యేసయ్యే ఆశ్చర్యపోయాడు. ఇశ్రాయేలులో కూడా నేనింత విశ్వాసము చూడలేదు అంటాడు ప్రభు. హల్లెలూయా. ఏమని విశ్వాసం ఉంచాడు ఆయన? రానక్కర్లేదు, నువ్వు మాట అంటే చాలన్నాడు. హల్లెలూయా. ఆ శతాధిపతి ఏమి విశ్వసించాడు? ఆయన ఒక మాట చెబితే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో నాకు ఒక విచిత్రమైన కుటుంబం పరిచయం అయింది. అన్నా, నువ్వు ఒక మాట చెబితే చాలు, మా అమ్మాయికి పెళ్లి కుదురుద్ది అని చెప్పి విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగానే నేనైతే అమ్మా ఆ పెళ్లి కుదురుతుంది అని చెప్పి చెప్తా ఉన్నా. ఆ మాట ప్రకారంగానే దేవుడు ఆమెను అన్నాడు. వచ్చే నెల 9వ తారీఖున పెళ్లి, రాజధాని ప్రాంతంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎవరి విశ్వాసం అంటే ఆ తల్లి విశ్వాసం. వాస్తవానికి కుమార్తెకు కట్నం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఆ స్థితిలో ఆమె నమ్మింది. ఆ తండ్రి టాపీ పని చేసుకుని బతికేటువంటి వ్యక్తి. 3 కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం చేయాలి, చేతిలో పైసా లేదు. ఏముంది? విశ్వాసము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విశ్వాసం ద్వారానే అన్ని కార్యాలు చూడవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే యేసు ఏమన్నాడు? ఆవగిన్నంత విశ్వాసం ఉంటే చాలన్నాడు. ఎంత ఆవగిందా? కొంతమంది అంటారు ఆవగింజలో 60 వంతు అంటారు. మరి నాకు బైబిల్ ఏడ కనపడలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆవగింజనే ఉంది కానీ 60 వంతు లేదుగా. అయితే అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నాడు యేసయ్య. అంటే చూసారా ఎంత ఎంత మరి దేంతో పోల్చాడు చూడండి యేసయ్య. అంత విశ్వాసం నీకుంటే చాలు. దేవుడు ఆమేన్ అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో గొప్పగా నువ్వు చేయనవసరం లేదు. ఆ నమ్మేది ఏదో నువ్వు గట్టిగా నమ్మితే చాలు, ఆ కార్యం జరుగుతుంది అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది 7వ తారీఖు నుంచి వాళ్ళు పాస్టర్ గారి విషయమై అలాగే సాక్ష్యం చెప్తా ఉంటారు. ఒక ఆయన అంటాడు, ఆయన పెద్ద ఆసాన్, తల్లిదండ్రులు రక్త సంబంధికులు ఆయన మోసం చేశారు. మోసం చేసి పనికిరానటువంటి భూమిని ఆయనకి ఇచ్చి పనికి వచ్చేది వాళ్ళు తీసుకున్నారు. బిల్డింగులు అయ్యి ఈయనకేదో కొద్దిగా పొలం ఇచ్చారు. కానీ దేవుడు
ఆయన ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిసారి పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు, ప్రార్థన చేసి, ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, 3 అంతస్తుల బిల్డింగ్ నువ్వు కట్టబోతున్నావు, నాకు కనపడుతుందని చెప్పింది. ఆశ్చర్యకరంగా ఆ సంవత్సరమే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. ఫస్ట్ టైం భూములకి రెక్కలు వచ్చేసినాయి, కోట్లు బలికినాయి. ఈయన భూమికి ధర వచ్చేసింది. శుభ్రంగా అమ్మేసుకున్నాడు. ఆయనకున్నటువంటి భూమిలో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటాడు, ఆ అమ్మ చెప్పిందంటే అయిపోతాయంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పిన ప్రకారముగా నమ్మితే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. కొంతమందికి అవిశ్వాసం ఉండొచ్చు. ఏం చెప్తే అయిపోద్దా అనుకోవచ్చు. వాళ్ళకంతే అవుతుంది. నమ్మిన వాళ్ళకి నమ్మినట్లుగా అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సిస్టర్ చెప్తే చాలంట, ఆ పాస్టర్ గారు చెప్తే చాలంట, ఆ అమ్మ చెబితే చాలంట, ఆ అక్క చెబితే చాలంట. దేనిని బట్టి? దేవుని మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మనుషుల మాట కాదు. అందుకే శతాధిపతి ఏమంటున్నాడు? నువ్వు మాట మాట్లాడితే చాలయ్యా, నా దాసుడికి స్వస్థత కలుగుద్ది. హల్లెలూయా. ఆ ప్రకారమే ఏమన్నాడు? నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అన్నాడు. ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థత పొందాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నువ్వు అడుగుతున్నావు, నీకేముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా అడిగినా కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ప్రధానమైనది ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాలు మనం గమనిస్తే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ నామం అది? యేసు నామం. హల్లెలూయా. మరి విశేషంగా నజరేయుడగు యేసు నామం అంటే ఇంకా మంచిది. హల్లెలూయా. ఎందుకంటే యేసు అని పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నజరేయుడగు యేసు ఒక్కడే. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్యదైవము నీవేనని తలపెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. ఎవరైనా నజరేయుడు, నజరేయుడు యేసు. కాబట్టి నీవు ప్రార్థన ముగించేటప్పుడు ఏమని ముగించాలి? నజరేయుడగు యేసు నామమున అడిగి పొంది ఉన్నాను తండ్రి అన్నావు అనుకో. హల్లెలూయా. దానిలో విశ్వాసం ఉంది. ఏంటది? దానిలో విశ్వాసం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేకాదు, స్పష్టంగా ఎవరి నామం పేరు అడుగుతున్నావు? నీ కొరకు నా కొరకు రక్తము చిందించి
ప్రాణాన్ని అర్పించినటువంటి ఒకే ఒక్క నామమైనటువంటి నజరేయుడగు యేసు నామములో నువ్వు అడుగుతున్నావు. మిగతా యేసు నామాలు ఏవి కూడా నీ కొరకు రక్తం చిందించలా, నీ కొరకు ప్రాణం పెట్టలా. నజరేయుడగు యేసు మాత్రమే ఆ కార్యం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఆ నామములో అడిగితేనంట తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దాన్ని చేస్తాడండి. హల్లెలూయా. అంతేకాదు నన్నేమి అడిగినా నేను చేస్తాను అంటున్నాడు. అప్పుడే అయిపోలా. హల్లెలూయా. ఏం అడిగినా చేస్తాను అన్నాడు కదా అని ఏది పడితే అది అడిగితే దొరకదు. హల్లెలూయా. నీకు కావాల్సింది 2 వీలర్, నాకు హెలికాప్టర్ కావాలంటే ఇస్తాడా అమ్మా? అయ్యా నాకు హెలికాప్టర్ కావాలయ్యా అంటే ఇస్తాడా? నేను అడిగాను మళ్ళీ లేదు అని మళ్ళీ ఫిర్యాదు. మాస్టర్ గారు తప్పు చెప్పాడు, ఏమడిగినా ఇస్తానన్నాడుగా, మరి ఇదేంటి? నువ్వు అడిగేది సరిగ్గా అడుగు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకేది అవసరమో అని అడుగు, ఆయన తప్పకుండా ఇస్తాడు. అవసరాన్ని మించి అడగవా. పక్కింట్లో 55 ఇంచెస్ టీవీ ఉందని నీకు కూడా కావాలని అడిగితే అడిగాను కానీ ఊడిపడల ఆకాశం నుంచి అని ఫిర్యాదు చేస్తావా? నీకు ఏది అవసరమో ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ అవసరానికి మించి అడగొద్దు. నీకేది అవసరమో అది కూడా ప్రభువా నీ చిత్తమైతే. హల్లెలూయా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రధానమైంది. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అప్పుడు అడగండి అంటున్నాడు. హల్లెలూయా. ఇది ప్రధానమైనటువంటి. మనం ఆయనలో ఉండాలంట. అంటే ఆయన మాట ప్రకారముగా జీవించాలి, ఆయన చిత్త ప్రకారంగా మనం జీవించాలి, ఆయనకి విధేయత కలిగి జీవించాలి. ఏది చెబితే అది చేయటం, ఏది వద్దంటే అది మానేయటం, ఇది కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రధానంగా రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా యందు మీరును అంటే ఆయన వచ్చి మనలో నివాసం ఉండాలి అంటే మనం ఏం చేయాలి? నమ్మి బాప్తిస్మం పొందాలి మార్కు 16 ప్రకారంగా. అప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వచ్చి నివాసం ఉంటాడంట. ఎంత గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు నీకు ప్రార్థనకు జవాబు రావటం లేదు అంటే, ఒకటి ఆయన చెప్పినట్టుగా నువ్వు చేయట్లా, ఆయన మాట ప్రకారంగా నువ్వు నడుచుకోవట్లా. కానీ ఒకే ఒకటి ఏంటి? అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావుగా. నా నామం పేరట ఏమడిగినా ఇస్తానన్నావుగా. మళ్ళీ వాక్యాలు ఉపయోగించడం మళ్ళీ తెలివి అన్నమాట. తెలివి కాదు, అది అతి తెలివి. ప్రధానమైన వాక్యాన్ని మర్చిపోయి ఇవన్నీ ఏకరు పెడతా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, నేను చెప్పాను కదా యేసు నామములో అడగాలి అని. 23వ వచనంలో చూడండి, 16వ అధ్యాయం 3వ వచనంలో మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అన్నాడు, ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపవని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటాడు. హల్లెలూయా. ఇక్కడేమంటున్నాడు? మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోవాలి. నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసయ్య అన్నాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా నామము పేరట అన్నాడు. అదే చెప్పాను కదా, నజరేయుడు యేసు నామము పేరట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు ఒకవేళ యేసు నామమును అడుగుతున్నాను తండ్రి ఆమె నన్నవేమో, మంచిదే. కానీ నీకు త్వరగా జవాబు రావాలంటే నజరేయుడు యేసు నామమును అడుగుతున్నాను తండ్రి అని ప్రార్థన చేయటం మొదలుపెట్టు. ఇంతవరకు ఎలా చేసావో నాకు తెలియదు, ఇక నుంచి ఇలా మార్చుకో, అలవాటు చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నిశ్చయముగా నీకు జవాబు అనుగ్రహిస్తుంది. ఏంటది? నజరేయుడు యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. హల్లెలూయా. అంతేకాదు, అడిగినప్పుడు ఏముండాలన్నాడు? విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? ఫిబ్రవరి 11:1 అంటాడు, విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అంటాడు. హల్లెలూయా. అదే చూడండి, మత్తయి సువార్త 21:22 చూడండి. మత్తయి సువార్త 21:22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అడుగుతాం 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 ఏమొచ్చుద్ది? అలసట వచ్చేసి అడిగి 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 యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్, అయిపోయింది. ఏమడిగావో నీకే గుర్తుండదు. అయితే నీకేది కావాలో నువ్వు గుర్తుపెట్టుకొని, నీ అవసరం ఏంటో గుర్తుపెట్టుకొని, ప్రపంచమంతా తిరిగి రాకుండా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఒక వ్యక్తిగత ప్రార్థన సమయం ఉండాలి. నీకు ఒక వ్యక్తిగత ప్రార్థన సమయం ఉండాలి. వ్యక్తిగతం అంటే ఏంటి? అది నీ కొరకే. నీవు దేవుడు, నీకు దేవునికి మధ్య సహవాసం. ఆయన నీ తండ్రి, నీవు ఆయన కుమార్తెవు, నీవు ఆయన కుమారుడవు. నీ కన్న తండ్రిని ఏదైతే నువ్వు అడుగుతున్నావో స్వతంత్రంగా, ఆ రీతిగానే ఆయనను అడగటానికి నువ్వు ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకో. అప్పుడు అడుగు. నీ సొంత అవసరాలు అడుగు. నీ ఇరుగు పొరుగుల అవసరాలు కాదు, నీ స్నేహితుల అవసరాలు కాదు, ఊరి వాళ్ళ అవసరాలు కాదు, దేశం అవసరాలు కాదు, నీ అవసరాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నువ్వేం అడిగావో పొందాను అని నమ్మాలి అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే విశ్వాసం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అన్నాడు. అంటే ఏదైతే నువ్వు అడిగావో
దాని యొక్క ఇమాజిన్ అంట. అది జరిగినట్టుగానే, జరగకపోయినా జరిగినట్టుగానే నీవు ఊహించుకుంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు చదువుతున్నావు, చదివే నువ్వు ఏమని ఊహించుకోవాలి? నీ కోర్స్ కంప్లీట్ అయిపోయినట్టుగా, నీ చేతిలోకి ఆ సర్టిఫికేట్ వచ్చినట్టుగా, నీవు ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళినట్టుగా, ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్టుగా, నీకు మంచి జాబ్ వచ్చినట్టుగా, నువ్వు రోజు జాబ్కి వెళ్తున్నట్టుగా ఊహించుకో. ఏం జరగలా, కానీ ఒక్కసారి ఊహించుకో. అలా రోజు జరుగుతున్నట్టుగా, నీ భవిష్యత్తులో దేవుడు అది చెయ్యబోతున్నట్లుగా నీవు కనుక అది ఊహించుకుంటే, అది కూడా నువ్వేం చదువుతున్నావు, నీ చదువుకు తగినటువంటిది ఏది నువ్వు ఆశిస్తా ఉన్నావు, అది నీవు కనుక దేవుని ఎదుట పెడితే దేవుడు అంటాడు ఆమేన్ అంటాడు. హల్లెలూయా. కానీ కొన్నిసార్లు మనం ఊహించుకున్నవి జరగకపోవచ్చు. అప్పుడు మన జీవితంలో దేవుని చిత్తం జరుగుద్ది. హల్లెలూయా. అది మనకు తెలియదు. ఉదాహరణకు నేనేమనుకున్నాను, మెడికల్ రిప్రజెంటేటివ్గా వెళ్దామని చెప్పి బైపీసీ తీసుకున్నా. హల్లెలూయా. ఎందుకంటే ఆ బైపీసీలో రికార్డులు ఉంటాయి, బొమ్మలు వేయాలి. బొమ్మలు వేసే కృప దేవుడు నాకు ఇచ్చాడు, అది పెద్ద సమస్య కాదు. అందుకని బైపీసీ తీసుకున్నా. ఇంకోటి ఏంటి, ఎంపీసీ ఎందుకు తీసుకోలేదు? నాకు రావు. 10th క్లాస్ 35తో పాస్ అయ్యా దేవుని కృపను బట్టి. 2nd క్లాస్ మ్యాథ్స్లో పోతామనుకున్నా నేను, కానీ దేవుడు మహాకృప చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మెడికల్ రిప్రజెంటేటివ్ అవ్వాలంటే డిగ్రీ చదవాలన్నారు. అందుకని బిఎస్సిలో జాయిన్ అయ్యా. అది కూడా బిఎస్సి సిబిజెడ్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. కానీ ఏది పని చేయాల. ఎక్కడ తీసుకుపోయాడు? హైదరాబాద్ తీసుకెళ్ళాడు హాస్టల్ ట్రైనింగ్. హల్లెలూయా. అప్పుడు అర్థమైంది దేవుని చిత్తం ఏంటో. మనం అనుకునేది ఒకటి, దేవుడు చేసేది ఇంకోటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అడుగుతాం, కానీ అది దేవుని చిత్తంలో ఉంటేనే జరుగుద్ది. నువ్వు ఎక్కడున్నా కూడా గుర్తుపెట్టుకో, ఏమాత్రం దేవుడిని నిందించొద్దు, వాక్యాన్ని సందేహించొద్దు. వాక్యం ఇలా చెప్తుంది కదా, నా నామం పేట నేను అడిగినా నేను చేస్తానన్నాడు కదా. ఇదిగో నేను అడిగాను, నేను ఊహించుకున్నాను, అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి, అంతా అబద్ధమే అని నువ్వు అనుకుంటావేమో. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆయన చిత్తం మాత్రమే నీ జీవితంలో జరుగుద్ది. హల్లెలూయా. ఇదొక్కటి గుర్తుపెట్టుకో. కానీ అడగడం మాత్రం మానదు. అడగాలి. ఈ అడగటము అనేది దేవుని యొక్క రాజ్య నియమము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటది? అడగటము అనేది దేవుని యొక్క రాజ్య నియమం. దానినే ప్రార్థన అంటారు. ఎన్నున్నా ఏమున్నా నువ్వు బతుకుతావు, కానీ ఆక్సిజన్ లేకపోతే నువ్వు బతకదు. హల్లెలూయా. ఊపిరి, ఆ పీల్చుకునే ఊపిరి కనుక లేకపోతే బతుకుతావా? అందుకే శ్వాస ఉందా లేదా ముక్కు దగ్గర పెట్టి చూస్తారు. అవునా కాదా? ఉన్నాడా పోయాడా? అలాగే విశ్వాసికి ఊపిరి ఏంటంటే ప్రార్థన.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడు కూడా దేవుని అడిగేవారిగా ఉండాలి. అడిగితే తప్పకుండా పొందుకుంటారు అని ఆయన చెప్తా ఉన్నాడు. మోకరించండి, ప్రార్థన చేస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ మై జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టండి. ప్రభువా, అయ్యా నిజముగా ప్రభువా నాయన, మాకేం కావాలో మా తల్లిదండ్రులు మేము అడుగుతున్నాం, కానీ పరలోకపు తండ్రిపైన నిన్ను అడగలేకపోతున్నాం అయ్యా. అయ్యా ఒక్కొక్కసారి అడిగినా కూడా పొందలేకపోతున్నాం ప్రభువా. ఒకవేళ విశ్వాసంతో మేము అడగలేకపోతున్నామేమో, చాలినంత విశ్వాసం మాకు అనుగ్రహించు. చేయండి, చేయండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా, నోరు తెరవండి, నోరు తెరవండి. ఒక్క నిమిషం దేవుడిని అడగండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఆయన అనుగ్రహిస్తానంటున్నాడు. మీ సంతోషం పరిపూర్ణమవునట్లుగా అడగండి అంటున్నాడు. విశ్వాసముతో అడగమంటున్నాడు. ఆయన నామములో అడగమంటున్నాడు. ఆయన ఏదైతే అడుగుతున్నారో అవి దొరికినవి అని నమ్మమంటున్నాడు. చేయండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా యేసు ప్రభువా, నీ వందనాలు. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా నాయన, జీవముగలేసయ్యా నీకు స్తోత్రం నా తండ్రి. నా ప్రభువా, నా దేవా, అడుగుడి మీకు ఇవ్వబడినట్టున్నావు దేవా, నీకు స్తోత్రము నాయన. అవును నా తండ్రి, అడుగుతున్నామయ్యా. అయితే ప్రభువా నాయన, కొన్ని పొందుకోగలుగుతున్నావు, కొన్ని పొందుకోలేకపోతున్నాం ప్రభువా. అయితే నాయన, నీ చిత్తానుసారంగా మేము అడుగుతున్నాం. అది నీ చిత్తమైతేనే మా జీవితంలో జరుగుతుందని నువ్వు మాట్లాడావు అయ్యా. గ్రహించేటువంటి కృపను గురించి నాయన నీకు స్తోత్రాలు. అంతేకాదు ప్రభు, విశ్వాసంతో అడగాలంటున్నావు. విశ్వాసంతో అడిగే కృపను గ్రహించండి నాయన, నీకు స్తోత్రాలు. నజరేయుడగు యేసు నామములో అడగటానికి అయ్యా కృప చూపమని వేడుకొనుచున్నారు. అడిగినవి కూడా పొందుకున్నామని మేము నమ్మే కృపను గ్రహించు నాయన. అయ్యా ప్రతి ఒక్కరికి కూడా నాయన నీ జ్ఞానం అనుగ్రహించు. జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగమంటున్నావు దేవా, నీకు స్తోత్రం. నీ జ్ఞానంతో నింపు నాయన. ఇప్పుడు వచ్చిన వారందరినీ పేరు పేరు దర్శించండి, దీవించి ఆశీర్వదించండి, బలపరచండి నాయన. ఈ సమయంలో మా ప్రియులు ఎంతమంది నా దేవా బలహీనులుగా రోగులుగా ఉన్నారో ముట్టి స్వస్థపరచండి నాయన. విడుదల కలుగచేయండి నా ప్రభువా. అయ్యా షుగర్లు, బీపీలు గద్దించండి నాయన. జ్వరాలు గద్దించండి నా ప్రభువా. అయ్యా స్వస్థత కలుగచేయండి నా దేవా. బ్యాక్ పెయిన్స్ ఉంటే తొలగించండి, హెడేక్స్ ఉంటే తొలగించండి, కిడ్నీలో స్టోన్స్ ఉంటే తొలగించండి, లివర్ సమస్యలు తొలగించండి, హార్ట్ సమస్యలు తొలగించండి. అయ్యా నీకు స్తోత్రం. కండరాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు తొలగించండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించు నాయన. అన్నావలే స్పష్టముగా అడిగే మనసు, విశ్వాసంతో అడిగే మనసు వారికి కలగచ్చే. అయ్యా నీకు స్తోత్రాలు మా తండ్రి. దేవా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించండి. అప్పుల్లో ఉన్న వారికి విడుదల కలగచ్చేయండి. దేవా నీకు స్తుతులు, స్తోత్రాలు మా నాయన. ఈ పరిచయం మీరు ఆశీర్వదించండి. అయ్యా స్టూడెంట్స్ని మీరు ప్రత్యేకంగా దర్శించండి నాయన. వారికి కావాల్సిన కృప అనుగ్రహించండి, చాలినంత విశ్వాసం అనుగ్రహించండి. దేవా మీ కృప ప్రతి ఒక్కరికి తోడించి సహాయం చేయండి. నన్ను నా భార్యను దర్శించు నాయన, బలపరచు నాయన. నీ సేవలో బలంగా వాడుకోనా ప్రభువా. అయ్యా ఇక్కడ మరి గుంటూరులో జరిగేటువంటి ఆ యొక్క ప్రభు పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకునండి, ఆశీర్వదించండి నాయన. ఈ షకీనా పరిచర్యలో ఎంతమంది పాలిభాగస్సులుగా ఉంటున్నారో వారందరికీ మీ కృప తోడించండి. వారి అవసరాలు మీరు తీర్చండి నాయన. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ కలుగచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ కృప తోడించి మీరే సహాయం చేసి మహిమ పొందమని అడిగినవన్నీ నజరేయుడగు యేసు నామములో అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్.